హలో, గుడ్ ఈవినింగ్ సార్. మీ అందరికీ సార్, ఈ మధ్యకాలంలో మీరు నాకు చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు సార్. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి సార్. ఎంతోమందికి చేస్తూ ఉంటారు సార్. డ్యాన్స్కి వయసుకి ఎటువంటి సంబంధం లేదు సార్. మనలో పట్టుదల, ఆత్మవిశ్వాసం, నమ్మకం ఉంటే మనిషికి సాధ్యం కానిది ఏది లేదు సార్. నమ్మండి సార్, నిజంగా చెప్తున్నాను సార్. మీ ఇష్టం. సార్, ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు సార్. మీరు మీ ఫ్రెండ్కు ఇప్పుడు 43,000 సుమారు సబ్స్క్రైబర్స్ ఉంటారు సార్. మీరు ఒక్క మాట చెబితే, మీరు షేర్ చేస్తే ఇంకోళ్ళకి వెళ్తుంది కదా సార్. చూసిన వాళ్ళు కొంతమంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, చూసి వదిలేస్తున్నారు సార్ చాలామంది. ఒకసారి ఎంతోమందికి సబ్స్క్రైబ్ చేస్తున్నారు కదా సార్. నాకు కూడా చేయండి సార్, ప్లీజ్ సార్. నేను ఇంప్రూవ్ అవుతాను సార్ మీ వల్ల సార్. ప్రజలే నా దేవుడు సార్. ఎవరైనా సరే, వాళ్ళ కులాలతో కానీ, మతాలతో కానీ, జాతితో కానీ నాకు సంబంధం లేదు సార్. మనం మనుషులం సార్. నేను బ్రతిమలాడుకుంటున్నాను సార్ మిమ్మల్ని సార్. ఎంతో కష్టపడి చేస్తున్నాను. ఈరోజు చిరంజీవి గారి పాటలో ఈ కొండ మీద మళ్ళీ చేశాను సార్. యేసుప్రభు గారి కొండ మీద చిరంజీవి గారి పాటలు చూడండి సార్. రెడ్డికొండలో ప్రజలు కానీ, చుట్టుపక్కల అందరూ చూడండి సార్. నాకు ఒక్కసారి చిన్న సహాయం చేస్తే నేను ఎదుగుతాను కదా సార్. మీకు ఒక్క రూపాయి కూడా పోదుగా సార్. మీరు నాకు సహాయం చేసినట్టు సార్. సెల్ ఫోన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ప్రతి ఒక్కరూ నాకు సహాయం చేయండి సార్. చిన్న సహాయం, అది మీ ఇష్టం సార్. నేను నిర్బంధం చేయట్లా. ఎంతో కష్టపడ్డాను సార్ ఈరోజు సార్. ఒక మనిషి ఎదగాలంటే ఎంతో కష్టపడాలి సార్. చూస్తున్నారు కదా సార్. కొంతమందికి అయితే డ్యాన్స్ అయిపోయినా కొన్ని లక్షల లైకులు కొట్టేసి ఇంప్రూవ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు స్టార్లనే ఏంటి, ఇవన్నీ మేసాలు నడిచిపోయింది, ఇదంతా నడిచిపోయింది. ఏదో కోతి గంతులు వేస్తున్నాను అనుకోవచ్చు సార్. నాకు డ్యాన్స్ మాస్టర్ లేరు సార్. నాకు డ్యాన్స్ కరెక్ట్గా మ్యూజిక్కి తగ్గట్టు నేను వేస్తాను సార్. నేను కష్టపడి నేర్చుకున్నాను సార్ సొంతగా. ఈ 43,000 కూడా కష్టపడి తెచ్చుకున్నాను సార్. నాకు ఎవరు డ్యాన్స్ మాస్టర్ లేరు, కెమెరామెన్ లేరు. నా సొంతగా నేను ఆడ వీడియోని పెట్టి నేను చేస్తున్నాను సార్. అలా ఏదో నాకు అసలు డ్యాన్స్ వచ్చా సార్. నేను ఏదో అలా ఏదో చేస్తున్నాను సార్. కొద్దిగా చిన్న లైక్ చేసి నన్ను కూడా ఇంప్రూవ్మెంట్ చేయండి సార్. నేను అదే కోరుకునేది. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే చాలు సార్. తర్వాత క్లిక్ చేస్తే ఆల్ అని వస్తుంది. ఆల్ మీద కూడా మీరు ఒక్కసారి చేస్తే చూడొచ్చు సార్. మీకు నచ్చితేనే చేయండి, నచ్చకపోతే వద్దు సార్. ఎవరైనా సరే నిర్బంధంగా చెబుతున్నాను, నచ్చితేనే చేయండి సార్. బ్రతిమలాడతలేదు. ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు ఉంటారు సార్. మీకు నేను నా డ్యాన్స్ నచ్చలేదు అనుకోండి, సబ్స్క్రైబ్ చూసి వదిలేండి సార్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంతోమంది డ్యాన్స్ చూస్తున్నాను సార్. నేను నీటి పొడుగు లాంటి వాడిని డ్యాన్స్లో. పెద్ద సముద్రంలో ఒక నీటి పొడుగు లాంటి వాడిని సార్. మీకేం తెలుసు సార్. డ్యాన్స్ అంటే అనంతం. ఎన్ని రకాలుగా వేయచ్చు, కొన్ని లక్షల రకాలుగా వేయచ్చు, కొన్ని కోట్ల రకాలుగా వేయచ్చు. డ్యాన్స్ ఎవరి సొత్తు కాదు, మన సొత్తు సార్. మన ఇష్టం వచ్చినట్టు వేయచ్చు యూట్యూబ్ ఛానల్లో. అది అట్రాక్షన్గా ఉండాలి సార్. నాకు డ్యాన్స్ ఇప్పుడే ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని చూస్తున్నాను సార్. కొన్ని స్టెప్స్ అవి సార్. ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్లో పెట్టదలుచుకుంటే ముందు మీరు మీ పేరు, మీ ఫోన్ నెంబర్, ఈమెయిల్ పెట్టుకోండి సార్. మీ ఫోన్ నెంబర్కి పోస్ట్లో ఈమెయిల్ అంటే మీ ఫోన్ నెంబర్ పెట్టుకోవచ్చు, విడిగా ఏదైనా పెట్టుకోవచ్చు పేరు, లేకపోతే ఫోన్ నెంబరే పెట్టుకోవచ్చు సార్. అలాగే సార్, మీరు ఎప్పుడంటే అకౌంట్ ఓపెన్ చేసేది సార్, 1000 మంది ఫాలోవర్స్ అంటే సబ్స్క్రైబర్స్ రావాలి సార్. కనీసం 1000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత అకౌంట్ ఓపెన్ చేయండి. వెంటనే లేట్ చేయొద్దు సార్. నాకు 1 కోటి మీద ఎక్కువే ఉండేవి సార్ వ్యూస్. సుఖమే ఉంది సార్. నాకు తెలియక, యూట్యూబ్ గురించి తెలియక పోస్ట్లో నేను మానిటైజేషన్ చేయించుకోలేదు సార్. నేను ఎంతో బాధపడుతున్నాను సార్. నాలాగా మీరు బాధపడద్దు. ఈ తప్పు మీరు ఎవరు చేయొద్దు. మీకు 1000 మంది సబ్స్క్రైబర్స్ అవ్వడంలోనే వ్యూస్ తోటి కానీ, వాచ్ టైం తోటి కానీ సంబంధం లేదు. అప్లై చేయండి. బ్యాంక్ అకౌంటు, మీ పాన్ కార్డు కానీ, లేకపోతే ఓటర్ ఐడి కార్డు కానీ, అందులో యాప్ ఉంటుంది సార్. తెలిసిన వాళ్ళ ద్వారా మీరు దాన్ని వైటీ స్టూడియోలో మార్పించుకొని మానిటైజేషన్ చేయించుకోండి సార్. మీకు 1000 మంది వచ్చిన తర్వాత 10,000 కనీసం 4,000 గంటలు రావాలి సార్. 4,000 గంటలు రాలేదనుకో మీకు మానిటైజేషన్ కాడ నుంచి లెక్క వస్తుంది సార్. మీకు మానిటైజేషన్ ఎప్పుడు అవుతుందో స్టార్టింగు, అప్పుడు కాడ నుంచి వెనక్కి సంవత్సరం తీసుకుంటారు సార్. సంవత్సరం లోపలనే చేశారనుకోండి, ఇంకా అదృష్టం నెల 2 నెలల్లో చేసినా అది సంవత్సరం కింద అని కాదు లెక్క.
సంవత్సరం వెనక్కి తీసుకుంటాడు వాడు. ఈ సంవత్సరం తీసుకుని మీకు మానిటైజేషన్ కాడి నుంచి సంవత్సరం వెనక్కి తీసుకుంటాడు. సార్ నాకు 2 నెలల్లోనే, కొంతమందికి డౌట్ రావచ్చు, నాకు 3 నెలల్లోనే నాకు అంతా అయిపోయింది అంటే ఆడికి ఇస్తారు సార్. సంవత్సరం కంటే ఇంకా ముందు చేస్తే ఇంకా బెస్ట్ సార్. వాడు మినిమం టైం అంతా సంవత్సరం. మానిటైజేషన్ ప్రతి ఒక్కరూ 1000 సబ్స్క్రైబ్స్ అవ్వగానే వెంటనే చేయించుకోండి. మానిటైజేషన్కి అప్లై చేసుకోండి. మీరు మొట్టమొదటిగా ఫోన్ కొనుక్కున్న తర్వాత ఏం చేస్తారంటే మీ పేరు, మీ ఐడి నెంబరు, మీరేం చేయదలుచుకున్నారు అది మీ పేరు మీదుగా, మీరు ఏ పేరైనా పెట్టుకోవచ్చు సార్. మీ పేరు మీద కానీ మీరు పెట్టుకోవచ్చు, లేకపోతే దేవుడి పేరు పెట్టుకోవచ్చు. మీ ఛానల్కి మీ ఇష్టం సార్. మీ ఛానల్లో కామెడీ చేసుకోవచ్చు, వంటలు పెట్టుకోవచ్చు. మీరు ఫేస్ చూపించుకుంటూ చేస్తే మంచిది సార్. వంటలు బాగా ఎక్కువసేపు ఇంప్రూవ్ చేస్తే మంచిది సార్. వంటల వల్ల కూడా బాగా మన డ్యాన్స్ కూడా ఏం అవసరం లేదు సార్. డ్యాన్స్ చేయకుండా కూడా వంటలు బాగా రుచిగా చాలా బాగుందని కూడా చెప్పుకుంటా మన వ్యూస్ని పెంచుకున్నా, ఎక్కువ టైం స్ప్రెడ్ చేసినా మంచిదే సార్. అది ఎక్కువ టైం చేయాలి సార్. ప్రతిరోజు ఏదో ఒక వీడియో 5 నిమిషాలు తక్కువ 10 నిమిషాల పైన, అరగంట గంటల తరబడి చేయొచ్చు సార్. సార్ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు యూట్యూబ్ స్టార్లు. నన్ను కూడా, నాకు కూడా అందించండి సార్. నేను కూడా మీ దగ్గరికి ఏదో వస్తాను సార్. మీ పక్కన కాకపోయినా మీ కింద మీ కాళ్ళ దగ్గర కూర్చుంటాను. జూనియర్గా నేను ఉంటాను సార్. సార్ నాకు కూడా చిన్న అవకాశం ఉంది సార్. ప్లీజ్ సార్. మీ ఇంప్రూవ్మెంట్ మీలోనే ఉంది సార్. యూట్యూబ్ స్టార్లోనూ ప్రజల్లో, ప్రపంచంలో ఉన్న ఈ ప్రజల్లోనే ఉంది సార్. నన్ను స్టార్ని చేయాలంటే ఈ మధ్యకాలంలో బాగా వైట్ స్టూడియోలు పెట్టిన తర్వాత సబ్స్క్రైబ్స్ బాగా పెరిగినాయి. మళ్ళీ వారం రోజుల కానీ సబ్స్క్రైబ్స్ పెరగట్లేదు సార్. ఎన్ని వీడియోలు చేసినా సరే, ఎంత కష్టపడి చేసినా సరే నిర్వీర్యం అయిపోతుంది సార్. సార్ యూజ్ దిస్ సౌండ్ వరుసగా వస్తామంటే పాటలు సార్, అవే చేయాల్సి వస్తుంది. నేను మనకు నచ్చిన పాట అంటే ఇంకా ఏరుకోవాల్సి వస్తుంది. మరి కొత్త పాటలు అంటున్నారు, కొత్త డ్యాన్సులు అంటారు. ఎక్కడి నుంచి వస్తుంది సార్? కాళ్ళు చేతులతోటే కదా డ్యాన్స్ చేసేది. కొత్త వెరైటీ అంటే చూడండి సార్. నా డ్యాన్స్ కూడా చూడండి, నేను ఎలా వేస్తున్నాను ఏంటి అని చూడండి సార్. సార్ ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయండి సార్. ప్రతి ఒక్కరు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు. అలానే ఖాళీగా ఉన్నప్పుడు మీకు లైక్, షేర్, కామెంట్ కూడా పెట్టండి సార్. నేను ఇదే కోరుకునేది సార్. నేను కూడా ఇంప్రూవ్ అవుతాను సార్ అందరిలాగే సార్. నాకు అదే కోరిక సార్. నాకు ఏమి కోరికలు లేవు. నేను కూడా ఒక స్టార్గా ఎదగాలని, స్టార్గా ఎదగడానికి నా కృషి నేను చేస్తాను. నా కృషి నేనే కదా సార్. మీరుంటేనే, మీరు ఒక చెయ్యి అందిస్తేనే మీ ప్రజలందరూ, మీరు నాకు దేవుళ్ళతో సంబంధం సార్. దేవుళ్ళు దేవతలే సార్. మీరెవరో కాదు. మీరుంటేనే నేను ఉంటాను సార్. అది సార్. ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది ఇలాంటి వీడియోలు చూస్తూ ఉంటారు. చూడండి సార్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఏమవుతుంది? ఎంతోమంది చేస్తున్నారు వంటల వీడియోలు. డ్యాన్స్ అయిపోయినా, కష్టపడిపోయినా, ఏదో వాళ్ళు కష్టపడుతున్నారు అనుకుంటా, వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక విమర్శించడం నాకు ఇష్టం ఉండదు. వాళ్ళలాగే నాకు చేయండి సార్. నేను అదే కోరుకున్నాను. సబ్స్క్రైబ్ మొట్టమొదటిగా చేయండి కొండపల్లి సత్యనారాయణకి. తర్వాత లైక్, షేర్, కామెంట్ ప్రతిరోజు పెట్టండి. ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తే సార్. మీరు కుల, మత, జాతి, లింగ భేద, వర్గ విచక్షణతో అందరూ ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా మీ అందరికీ, మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు, ఆ దేవుడికి నేను నమస్కరిస్తున్నాను సార్. ప్రతి ఒక్కరి దేవుడికి మీరందరూ పిల్ల పాపలతో ఆయుర ఆరోగ్యతోటి చల్లగా ఆయుర ఆరోగ్యతతో ఉండాలని కోరుకుంటున్నాను సార్. ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రతి జీవి, అది చెడుతో మంచిదో నాకు తెలుసు సార్. ప్రతి జీవి కూడా చక్కగా ఉండాలి. దేనికి హాని తలపెట్టకూడదు సార్. ఏంటి నువ్వు తలపెట్టవా? నీ మీద తేలిక్కిందనుకో చంప అంటే ఏమో చంపేస్తాను. పాపమో పుణ్యం ఏం చేస్తావు సార్? కలిసిద్దని మనకు భయం. ఏది పాపం ఏది పుణ్యం అనేది దేవుడికి తెలుసు సార్. కావాలని ఏది తప్పు చేయకూడదు సార్. నేను ఎంతో కష్టపడుతున్నాను సార్ సంవత్సరం బట్టి. పోస్ట్లో నేను వాచ్ టైం ఎంత అయింది అంతా చూసుకోలేదు సార్. యూట్యూబ్ ఛానల్ గురించి అసలు నాకు తెలియదు సార్. లేకపోతే నేను ఎప్పుడు ఏనాడు 1000 మంది అవ్వడంలోనే నేను మానిటైజేషన్ చెప్పుకున్నాను సార్. దీని గురించి అనలేదు సార్. ఏదో మా ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి గబగబా వీడియోలు తీసేసారు. కాపీ రైట్స్ పడ్డాయి సార్. 250 కాపీ రైట్స్ పడ్డాయి సార్. నాకు వాచ్ టైం ఎక్కడి నుంచి వస్తుంది సార్? వాచ్ టైం రావాలంటే మీరందరూ చూడాలి. పెద్ద వీడియోలు, చిన్న వీడియోలు అన్నీ. పెద్ద వీడియోలు కూడా కంపల్సరీ చూడండి సార్. చిన్న వీడియోలు కూడా బాగా చూడండి సార్. చూస్తేనే నేను ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అలానే ఫాలోవర్స్ పెరగాలి సార్. నాకు ఎంత ఉంది సార్? 43,000. ఈ మధ్య 100 పెరగడానికి కూడా 10 రోజులు కూడా 100 అవ్వట్లేదు సార్. ఎక్కడి నుంచి వస్తుంది సార్? నేను ఎలా ఇంప్రూవ్మెంట్ చేశాను సార్? పని పాటలన్నీ మానుకొని కూడా నా పని నేను చేసుకుంటాను కూడా కష్టపడాల్సి వస్తుంది సార్. చిన్న చిన్న పనులు ఇంటో చేసుకోవాలి సార్.
మీరు ఒకసారి అర్థం చేసుకోండి సార్ ప్రతి ఒక్కరు. ఎంతోమంది యూట్యూబ్ స్టార్లు ఉన్నారు. నా వీడియో చూసినట్లయితే మీరు కూడా మీ మీ వాళ్ళకి లింక్ చేయండి సార్. నాది కూడా సార్, నన్ను కూడా ఒక చెయ్యి ఎత్తండి సార్. మీ అంత గొప్ప డాన్స్ మాస్టర్ కాదు సార్. అదే సార్ నేను కోరుకునేది సార్. మనం మనిషి సాధించలేదు ఏది లేదు సార్. మనిషి పట్టుదల పట్టాలి. అన్నీ సాధించాలంటే కుదరదు సార్. ఏదైనా నేను డ్యాన్స్ నేర్చుకోవాలి, డ్యాన్స్ అంటే నాకు ఇష్టం, తప్పో ఉప్పో చేస్తున్నాను సార్, అంతే. వెళ్ళిపోవటమే, ఈ జన్మ ఇలా వెళ్ళిపోవటమే. లైఫ్ లాంగ్ ఎన్ని అడ్డంకులు, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎవరేమన్నా సరే తగ్గేదేలే. ఐఎమ్ కొండపల్లి సత్యనారాయణ. తగ్గేదేలే. డ్యాన్స్ కుదరపోయినా నా ఇష్టం వచ్చిన రీతిలో చేస్తాను సార్. డ్యాన్స్ మాస్టర్ లేదు కదా సార్. నేను ఎక్కడి నుంచి వస్తుంది బాగా డ్యాన్స్ అంటే అందంగా ఇట్ట నాకు వస్తా సార్. మీకు తెలియదేమో సార్, మీ అంత గొప్పవాడిని కాదు సార్. ఏదో కళ్ళజోడి పెట్టుకుని ఎర్రగా చక్కగా అనుకోవచ్చు సార్. ఏముంది సార్, ఏదో షోయింగ్ పెట్టుకుంటారు. నేను అలాగే కుర్రోళ్ళలాగా పెట్టుకున్నాను సార్. సార్ ముసలితనం ఈ శరీరానికే సార్, మనసుకు లేదు. మన మనసు అనేది ఎప్పుడు యవ్వనంలాగా ఉండాలంటే సంతోషంగా ఉప్పొంగిపోవాలి. సంతోషం ఛాలెంజ్ లాగా ఉండాలి సార్. సార్ మా ఇంటి దగ్గర 2 కొబ్బరి చెట్లు ఉండే సార్. కొబ్బరి చెట్ల వల్ల ఉపయోగాలు చెప్తాను సార్. కొబ్బరి నీళ్ళు ఎందుకు మంచిది? కొబ్బరి బొండం ముందుగా కొబ్బరి నీళ్ళు, కొబ్బరి బొండాలు తయారవుతాయి కదా సార్ కొబ్బరి చెట్టు మీద. అవి కొబ్బరి బొండాలు తయారైనప్పుడు దాంట్లో పల్చగా అంటే పట్టినట్టుగా కొబ్బరి ఉంటుంది సార్. అస్సలు పట్టకపోతే వగరగా ఉంటుంది సార్. నీళ్ళు సరిగా పట్టలేదనుకో, నీళ్ళు అది కొబ్బరి సరిగా పట్టలేదనుకో వగరగా ఉంటుంది. కొంచెం పట్టింది అనుకోండి తీయగా ఉంటుంది. ఇంకా బాగా పడితే తీయగా ఉంటాయి సార్. మా ఇంట్లో 2 కొబ్బరి చెట్లు ఉంటాయి సార్, చాలా తీయగా ఉంటాయి నీళ్ళు. కొబ్బరి మండం నీళ్ళు తాగితే సార్ నీరసం తగ్గిపోతుంది సార్. కొంతమంది కొబ్బరి మండం నీళ్ళు తాగరు సార్, జలుబు చేస్తుంది, గాడిద గుడ్డి చేస్తుంది అంటారు సార్. సార్ నేను విమర్శించాను అనుకోకండి సార్. కొబ్బరి నీళ్ళు చాలా మంచిది సార్. చలవ బలానికి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది సార్. అవును సార్, మీరు తెలుసుకోండి. నేనంత మీకు సైన్స్ తెలుసుగా సార్. కొబ్బరి నీళ్ళు అవి పడవ ఏంటి సార్? వంకాయ కూర తినకూడదు, గోంగూర తినకూడదు, చామదుంప కూర తినకూడదు, బంగాళదుంప తినకూడదు. ఏంటి సార్ ఇంకా తినేది? ప్రతి ఒక్కటి తినవచ్చు, ఏమవ్వదు. దానికి తగ్గట్టుగా లిమిట్గా తినాలి. చక్కగా సరిపడి నూనె వేసుకొని దాంట్లో చక్కగా వనమూలికలు వేసుకొని ఒకటి చక్కగా చేసుకొని వండుకొని తింటే ఎంత రుచిగా ఉంటుంది సార్. మీకు తెలియదే ఉండదు సార్. ఎన్నో చూస్తున్నారు కూరలు మన ఇళ్ళల్లో. మన మిస్సెస్లు అందరికీ వండి పెడుతున్నారు సార్. మా మిస్సెస్ కూడా నాకు చక్కగా ఎంతో ప్రేమగా చూస్తుంది సార్. ఆమెను కూడా నేను ఎక్కువ దీని మీదే కేటాయిస్తున్నాను సార్ టైం అంతా. ఏదో ఒక దారి అవుతాయి, ఏదైనా ఖర్చుల కన్నా ₹1 వస్తుందని నేను ఆశపడుతున్నాను సార్. మీరందరూ ప్రతి ఒక్కరూ నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి సార్. అలానే లైక్, షేర్, కామెంట్ పెట్టండి సార్. అట్లయితేనే ఇంప్రూవ్ అవుతాను. లేకపోతే అవును సార్, ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉంటుంది సార్. ఇంప్రూవ్మెంట్ ఉంటే నేను ఏదైనా చేస్తాను సార్. ప్రాణాన్ని దిగిచ్చేస్తాను సార్. ఛాలెంజ్గా మీరుండగా నాకేంటి భయం సార్? మీరే నా అండ, మీరే నా దండ, మీరే నా కొండ, మీరే నా బలం. చూసారా సార్? ఒక మనిషి ఎదగడానికి ఎవరు కావాలి సార్? ఇప్పుడు డబ్బు పనిచేస్తుందా? పని చేయట్లా. మీరే. ఒక మంచి మాట సార్. నాకే కాదు సార్, మీకు వచ్చే వీడియోలను లైక్ చేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కదానికి అందరూ బతకాలి కదా సార్. అందరిలో నేను ఒక్కను సార్. ప్రతి ఒక్కదానికి మీరు అలా తీస్తారు. ప్రతి ఒక్కదానికి ఎలాగుండా సార్ ఈ వీడియో పెట్టుకోవచ్చు సార్. నేను నిర్బంధం అనుకట్లేదు సార్. అందరూ బతకాలి కదా సార్. అందులో మంచిదో చెడుతో పాపం బతకడానికి వచ్చారు ప్రతి ఒక్కళ్ళు. అది ఒకసారి ఆలోచించండి సార్. ఏంటి సత్యనారాయణ ఎట్లా మాట్లాడుతున్నాను రోజు? ఇప్పుడు నేను వచ్చేసి సార్ ఏంటి కొబ్బరి చెట్ల గురించి. మా ఇంటి దగ్గర 2 కొబ్బరి చెట్లు ఉన్నాయి. అందులో కొబ్బరి బండ నీళ్ళు తాగితే ఎలా మంచిదని చెప్తున్నాం. కొబ్బరి బండ నీళ్ళు నీరసానికి మంచిది. పలచగా పడితేనేమో కొబ్బరి వగరగా ఉంటుంది. మరి ఇంకా కొంచెం బాగా పడితే తీయగా ఉంటాయి సార్. ఆ నీళ్ళు చాలా మంచిది సార్. ఎవరైనా బాలింతలు ఎవరైనా తాగొచ్చు సార్, ఏమవుదు. అన్ని రకాల కూరగాయలు తినండి. మాంసం కూడా తినొచ్చు సార్. చికెన్ మాత్రం తక్కువ తినండి సార్. చాలా తక్కువ తీసుకోవాలి, అరుదుగా. కోళ్ళపరాలు పెట్టిన వాళ్ళకి కోపం రావచ్చు. చికెన్ తక్కువ తినమండి. తక్కువ తింటే మంచిది. ఎవరికైనా వేడి కదా. చికెన్ తింటే ఏం చేయాలి మనం? పెరుగు, మజ్జిగ తాగాలి. చికెన్ తినొద్దు అంటలా, తినండి, తక్కువ తినండి.
ఏదైనా లిమిట్గానే ప్రతిదీ లిమిట్గా తినండి, మీకు ఆరోగ్యం బాగుంటుంది. అది లిమిట్గా తినండి సార్. అంతే సార్. మనం చనిపోయే వరకు కూడా ఏదో పని చేస్తూ ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే యాక్టివ్గా నెంబర్ 1 యాక్టివ్గా ఉండాలంటే ఏదో పని చేయాలి. మళ్ళీ కొబ్బరి నీళ్ళలో పదాం. మళ్ళీ కొబ్బరి నీళ్ళు, కొబ్బరి నీళ్ళు. ఇంకా కొబ్బరి చెట్టు వల్ల ఏంటి మనకు ఉపయోగాలు? కొబ్బరి చెక్కలు తయారు చేయొచ్చు. కొబ్బరి చెట్టు నుంచి కొబ్బరి చెట్లు పనికి రాలేదని తీసేసినప్పుడు ఆ కొబ్బరి చెక్కలు తయారు చేసుకొని మన ఇల్లు కట్టేటప్పుడు ఆ కొబ్బరి చెక్కలను ఏం చేస్తారు? ఈ పరంజా అంటారు, పరంజాలు వేస్తారు, దాటికి పనిచేస్తాయి. అట్టానికి ఏటొకటికి పనిచేస్తాయి. మళ్ళీ పొయ్యిలో పెట్టుకోవడానికి పనిచేస్తాయి కొబ్బరి మట్టలు. ఆ కొబ్బరి మట్టలో ఉంటాయి చూసిన ఆ కొబ్బరి ఆకులు తీసి ఆ కొబ్బరి లాగా అన్నీ తీసి ఆకుని తీసేస్తే ఏమవుతుంది? ఒక ఈసలాగా ఒక పుల్లలాగా వస్తుంది సార్. ఆ పుల్లని ఏం చేస్తాం మనం? ఆ పుల్లలతోటి కొబ్బరి చీపులు తయారు చేసుకుంటాం సార్. చూశారు సార్? కొబ్బరి చీపులు తయారు చేసుకోవచ్చు. మళ్ళీ బాగా ఎండిపోయినాయి అనుకోండి సార్, కొబ్బరి చెట్టు మీద కొబ్బరికాయలు అవి పడిపోతాయి సార్. ఇప్పటికప్పుడు పడిపోయినప్పుడు దాంట్లో ఎండు కొబ్బరి ఉంటుంది. ఆ ఎండు కొబ్బరిని ఏం చేసుకోవచ్చు సార్? చక్కగా గొడ్డలతో చక్కగా పలగొట్టుకొని దాన్ని తీసుకెళ్ళి మనం ఏం చేయాలి? కొబ్బరి నూనె తయారు చేసుకోవచ్చు. గానుకాడిస్తే వాడు కొబ్బరి నూనె కూడా స్వచ్ఛమైన కొబ్బరి నూనె వచ్చుకోవచ్చు. ఇప్పుడు ఎవరు సార్ కొబ్బరి నూనె తీసుకొచ్చేది? వెనక నా తాతల కాలం నాటైతే సార్ ఈ కొబ్బరి చెట్ల నుంచి వచ్చినటువంటి ఎండు కొబ్బరితోటి ఏం చేసేయాలంటే చక్కగా ఆ కొబ్బరి తీసి కొబ్బరి చక్కగా శుభ్రం కడిగేసేసి చక్కగా ఆరబెట్టేసేసి చక్కగా దాన్ని మళ్ళీ పెళ్ళిళ్ళలో కూడా ఎండి కొబ్బరి అంటారు చూసారా సార్? ఎండి కొబ్బరిని కూడా వాడతారు. ఆ ఎండి కొబ్బరిలో ఈ నెత్తి మీద పూసుకునే తలంబరాలు కలుపుతారు సార్. వాటిలో పోసి ఇట్లా మన దోశల్లో పెడతారు సార్. నాకు గుర్తు సార్, నాకు పెళ్ళైనప్పుడు చూశారు సార్. అవి పెళ్ళిళ్ళలో కూడా ఉపయోగపడతాయి కొబ్బరి చెట్లు. ఇంటి ముందు కూడా అటు ఇటు ఒకటి పెడతారు సార్. చాలా మంచి సార్ కొబ్బరి చెట్టు మనకి వంట చెరుకుగా ఉపయోగపడుతుంది. ఆ కొబ్బరి తినడానికి ఉపయోగపడుతుంది. ఆ కొబ్బరి లౌజ్ చేసుకోవచ్చు. లౌజ్ ఏదో అంటారు సార్ దాన్ని. మరి కొబ్బరి చట్నీ తీసుకోవచ్చు. మరి కొబ్బరి పీసు మన వీటికి కొబ్బరి పీసు తోటి ఈ పొరుపుల్లాగా తయారు చేస్తారు. కొబ్బరి పీసు తోటి మరి కొబ్బరి ఆకులతోటి కొబ్బరి చీపుర్లు. మరి ఆ ఎండిపోయిన ఆ ఆకులు తీసిన ఆకులు పొయ్యిలో పెట్టుకోవచ్చు సార్ వంట చెరుకుగా. కొబ్బరి మట్టలు కూడా నరుక్కొని చక్కగా ముక్కలుగా వంట చెరుకుగా పెట్టుకోవచ్చు. చూశారు సార్ ఒక్క కొబ్బరి చెట్టు ఎంత ఉపయోగపడుతుందో? మీకు కోపం అయితే రావచ్చు సార్. అదే మనిషి కూడా ఒక మనిషి మీరు చూశారు సార్. ఈ మీరు సబ్స్క్రైబ్ ఒక్కొక్కరు చేసుకుంటూ వెళ్తే నేను ఎంత ఇంప్రూవ్ అవుతాను? కొబ్బరి చెట్టు వల్ల ఎంత ఉపయోగం ఉందో మనందరికీ, ప్రతి మనిషికి మనం కూడా ఒకతనికి చిన్న సాయం చేస్తే అతను ఎంత ఇంప్రూవ్ అవుతాడో అర్థం చేసుకోండి. అది సార్, అంతేగా సార్. చూడండి సార్, మరి కొబ్బరి చెట్టు వల్ల ఉపయోగాలు చూసారా? కొబ్బరి చెట్టు వల్ల ఫస్ట్ కొబ్బరి చెప్పులు తయారు చేసుకోవచ్చు, కొబ్బరి తినవచ్చు, కొబ్బరి నూనె తయారు చేసుకోవచ్చు, కొబ్బరిని వంట చెరుకుగా ఉపయోగించుకోవచ్చు. కొబ్బరి లావుగా ఉంటుంది సార్ చెట్టు, దాన్ని చెక్కలుగా తయారు చేసుకొని దాని పరంజాకు కూడా ఉపయోగించుకోవచ్చు. ఇలా చాలా ఉపయోగాలు ఉంటాయి సార్ కొబ్బరి చెట్టు వల్ల. చూశారు సార్ ఎన్ని ఉపయోగాలు ఉంటాయో. ఇంకా నాకు తెలియని విషయాలు చాలా ఉండొచ్చు సార్. కొబ్బరి చెట్టు వల్ల నాకు తెలిసిన ఉపయోగాలు చెప్పాను. మీరు కూడా మీ ఇంటి దగ్గర పూల మొక్కను కానీ ఒక కొబ్బరి చెట్టును ఏదో ఒకటి చక్కగా పెంచుకోండి సార్. నేను వద్దంట్లా. చెట్లు మనకి మంచి వాతావరణాన్ని, మంచి గాలిని ఇస్తాయి. చూడండి సార్, దూరంగా చూడండి సార్ ఎంత బాగుంటుంది వాతావరణం. చూడండి సార్, దూరంగా ఎంత బాగుందో. ఆ సైడ్ రోడ్ సార్, ఆ దూరంగా కనపడేయకుండా ఏడుకొండల స్వామి సార్, అక్కడ దూరంగా కనపడేయకుండా ఏడుకొండల స్వామి వారు, ఈ జగ్గారపట్ల యేసుప్రభు వారి పట్ల సార్ ఏ దేవుడిని కించపరచొద్దు. ప్రతి దేవుడు మనకు ఉపయోగపడతాడు సార్. ఒక్కొక్క దేవుడితో ఒక్కొక్క అవసరం వస్తుంది. అందుకనే దేవుళ్ళని ఎవరిని కించపరచొద్దు. అందరిని మనుషులను గౌరవించినట్లే ప్రేమగా మనం దేవుళ్ళని కూడా ప్రేమిద్దాం, గౌరవిద్దాం. మనల్ని కూడా దేవుడు గ్యారెంటీగా చూస్తాడు సార్. అదే సార్ ఇంకా మరి చిన్న సామెత చెప్పాను సార్. చిన్నప్పుడు నేను రాయల పెద్ద శిక్షణ చదువుకున్నాను, మందుల నారాయణ ప్రైవేట్లో. చిన్నప్పుడు రాయల పెద్ద శిక్షణ. నా చిన్నతనంలో అక్షరాలు నేల మీద కూడా రాయించారు సార్. నా చిన్నతనంలో అక్షరాలు నేల మీద రాయించారు.
అక్షరాలని వాళ్ళ మీద రాయించారు సార్. ఏళ్ళు తిప్పి కర్ర పెట్టి కొట్టేవాళ్ళు సార్ నన్ను. కర్ర పెట్టి కొడుతుంటే కళ్ళంప నీళ్ళు వచ్చాయి సార్. ఆ రోజుల్లో తల్లిదండ్రులు గారాబించేవాళ్ళు కాదు. తల్లిదండ్రులు అంటే నాకు భయం వేసేది సార్. మా అమ్మ కానీ మా నాన్నగారిని కానీ నాకు ఎంతో భయం వేసేది. కానీ ఈ రోజుల్లో పిల్లలు అబ్బో, వాళ్ళు చెప్పినట్టు మనం వినాల్సి వస్తుంది సార్. మన పిల్లలు ఎటన్నా చెడు మార్గాన్ని నడుతుంటే మనమే వాళ్ళ వైపు వెళ్ళి వాళ్ళకి నచ్చినట్లుగా వెళ్ళి మనం మార్చుకోవాలి, కానీ దండించకూడదు సార్. పిల్లల్ని ఈ రోజుల్లో కొట్టకూడదు. వెనకటి కాలంలో కొట్టారు, అది ఒక పద్ధతి. ఆ ఆలోచనలు వేరు, ఈ ఆలోచనలు వేరు. అప్పుడు వాళ్ళే, ఇప్పుడు వీళ్ళే, ఇద్దరూ ఒకటే, కానీ ఆలోచనలు మారినాయి. అప్పుడు వాళ్ళే, ఇప్పుడు వీళ్ళే, సేమ్ జనరేషన్ కానీ కొద్ది మార్పు. సేమ్ జనరేషన్ కొద్ది మార్పు సార్. సార్ మరి ఒక్కో దేవుడి వల్ల ఒక్కో గొప్పతనం ఉంటుంది. ప్రజల కోసం నేను ప్రతిరోజు ఈ కొండ మీదకి వస్తున్నాను, యేసుప్రభు గారి గుట్ట మీదకి. నాకు చాలా ఇష్టం యేసుప్రభు గారు అన్నా కానీ, ఏ దేవుడైనా సరే, ప్రతి ఒక్క దేవుడు. యేసుప్రభు గారు ఏం చేశాడు? మన దేవుడు ఏ దేవుడైనా మన దేవుడే అనుకోవాలి. చుట్టుపక్కల వారు కూడా మన వాళ్ళే అనుకోవాలి సార్. అట్టంటేనే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. దేన్నైనా జయించగలం, మళ్ళీ పుట్టి మళ్ళీ చేయగలం డ్యాన్స్. ఏంటనుకుంది సార్ పిచ్చి మాటలు, సత్యనారాయణ పిచ్చి మాటలు. ప్రేమ ఉంటే ఏదైనా జయించవచ్చు సార్. ప్రేమే మరణం, ప్రేమ లేనిదే మనము లేము. అందుకనే మీరు ఆస్తిపాస్తుల కోసం ఎవరు కొట్టుకోవద్దు. ఈ ఆస్తి మనం ఎట్లా వచ్చామో అట్లానే వెళ్ళిపోతాం. కానీ మంచితనం, ప్రేమ, దానవత్వం, మానవత్వం ఉంటే చాలు సార్. ప్రతి మనిషికి కొంచెం దానవత్వం అని మీ ఇద్దరి దగ్గర నీ దగ్గర అంతా ఇచ్చేయమని కాదు, ప్రజలకి కొంచెం సాయం చేయి. రూపాయలు ఒక పావలా చేయలే ఏంటి, పావలా చల్లదుగా అనొచ్చు. పావలా కాకపోతే రూపాయి చేయి, రూపాయి చెల్లుతుందిగా. అలా ఏదో కొద్దిగా మానవత్వంతో బ్రతకాలి సార్ ప్రతి మనిషి, నేనైనా సరే, ఎవరైనా సరే. అందుకని మీరు మంచితనంతో, ప్రేమతోటి నాకు సబ్స్క్రైబ్ చేయండి సార్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నేను అదే కోరుకుంటే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే సార్. లైక్, షేర్, కామెంట్ పెట్టండి. ఎంతో కష్టపడి ఈ రోజున ఇలా డ్యాన్స్ వేశాను యేసుప్రభు గారి గుట్ట మీద. ఇక్కడ ప్లాట్ఫామ్ సార్, దేవుడిది ఇది సార్. చూశారు సార్, దేవుడు కూడా ఇక్కడ నన్ను డ్యాన్స్ వేయించాడు. దేవుడు ఉంటేనే మనం ఉంటాం సార్. ఏ దేవుడైనా సరే, అన్ని దేవుళ్ళు ఒకటే సార్. సార్ మీరు మీ పిల్ల పాపలతోటి ఆయురాడిగా ఐశ్వర్యతోటి చల్లగా ఉండాలని పైన ఉన్నటువంటి ఏ దేవుడినైనా సరే, ప్రతి దేవుడిని నేను కోరుకుంటున్నాను సార్. నేను ఉంటాను సార్. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ నైట్ సార్ మీ అందరికీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, హాయ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. హాయ్, దట్స్ ఆల్ రైట్.